బ్రహ్మము. ఈ వేదాంత నిండము మనం ప్రారంభించబోయే ముందు అసలు బ్రహ్మము అంటే ఏమిటి అనే విషయాన్ని చూద్దాం. ఈ చరాచర జగత్తంతా కూడా ఒక దివ్యమైనటువంటి అదృశ్య శక్తితో నడపబడుతూ ఉన్నది. చాలా జాగ్రత్తగా చూడండి. ఈ విషయాన్ని శాస్త్రవేత్తలు కూడా ఒప్పుకుంటున్నారు. అంటే మనం చెప్పేది కేవలము నిరాధారమైనటువంటిదేం కాదు. సైన్స్లో కూడా దీనికి గుర్తింపు ఉంది. ఈ చరాచర జగత్తంతా కూడా ఒక దివ్యమైనటువంటి అదృశ్యమైనటువంటి శక్తితో నడపబడుతూ ఉన్నది. ఆ శక్తి యొక్క శాస్త్రీయ నామమే బ్రహ్మము. మనం దాన్ని బ్రహ్మము అని పిలుస్తున్నాం అంతే. మిగిలిన వాళ్ళు ఏ పేరుతో అయినా పిలవనివ్వండి, ఆధ్యాత్మిక పరిభాషలో దాని పేరు బ్రహ్మము అంతే. ఇక ఈ బ్రహ్మం సాకారము నిరాకారము అని రెండు రకాలుగా చెప్తూ ఉన్నాం. ఇప్పుడు సాకార బ్రహ్మని గురించినటువంటి అవసరం మనకి లేదు. మనం మాట్లాడవలసింది కేవలము నిరాకారమైనటువంటి బ్రహ్మని గురించే మాట్లాడాలి. కాబట్టి ఇప్పుడు మనం నిరాకార బ్రహ్మని గురించే చెప్పుకుంటాం. అసలు ఈ బ్రహ్మము అనేది నిరాకారము అని అంటున్నాం కదా, ఎక్కడ ఉంది, ఎలా ఉంది, ఏమిటి అసలు? నిరాకారము అంటే ఆకారం లేనటువంటిది. ఇది ఫలానా రూపంలో ఉంటుంది, ఫలానా రంగులో ఉంటుంది, ఫలానా ఆకారంలో ఉంటుంది అని చెప్పడానికి వీలు లేనటువంటిది. అది బ్రహ్మము అంటే ఇక్కడ. మరి అలాంటప్పుడు దాన్ని ఎలా గుర్తిస్తాం? ఇక్కడ మనం ఒక్క విషయం చూడాలి. ఆకారం లేనటువంటిది అని అంటే అసలు బ్రహ్మకి ఆకారం లేదా? ఎవరు చెప్పారు లేదని? ఎవరు చెప్పారు లేదని? నిరాకారము అంటే ఆకారం లేనిది అని అర్థమా? కాదే, అలా ఏం కాదు. ఉదాహరణకి ఇక్కడ ఒక్క మాట చూడండి. మనం భగవద్గీత వంటి పుస్తకాలు ప్రింట్ వేసి దాని వెల అన్న చోట అమూల్యము అని రాసి వాడిని పంచిపెట్టేస్తున్నాం. అమూల్యము అంటే ఏమిటి ఇక్కడ అర్థం? అమూల్యము అనే పదానికి రెండు అర్థాలు ఉన్నాయి. ఒకటి వెల లేనటువంటిది, రెండోది విలువ కట్టలేనటువంటిది, అంత గొప్పదైంది అని. కాబట్టి ఇక్కడ అమూల్యము అంటే విలువ కట్టలేనటువంటిది అనే అర్థమే తీసుకోవాలి తప్పించి ఇంకో రకంగా దానికి అర్థం చెప్పకూడదు. అలాగే ఇక్కడ కూడా బ్రహ్మము నిరాకారము అంటే ఆకారం లేనిది అని కాదు, అనేకమైనటువంటి ఆకారాలు కలిగినటువంటిది. ఒకటి కాదు, ఒక ఆకారం కాదు. ఈ చరాచర జగత్తులో ఉన్నటువంటి 84 లక్షల రకాలైనటువంటి జీవరాశి అంతా కూడా ఆ బ్రహ్మం యొక్క ఆకారమే. మనం చెబుతూ ఉన్నాం చూడండి. ప్రళయం సంభవించినప్పుడు, సంభవించక ముందు, తర్వాత ఈ రెండు సందర్భాల్లోనూ కూడా బ్రహ్మం ఎలా ఉన్నది అనే విషయాన్ని చెప్పుకున్నాం. ప్రళయం సంభవించింది, ఇంకా సృష్టి జరగల. అటువంటి సమయంలో జగత్తంతా శూన్యంగా ఉన్నది. ఆ శూన్యాన్ని బ్రహ్మము ఆక్రమించి ఉన్నది అన్నాం. ఆ తర్వాత కొంతకాలానికి ఈ జగత్తు సృష్టి అనేది మళ్ళీ జరిగింది. ఈ సృష్టి జరిగినప్పుడు ఏమైంది? 84 లక్షల రకాలైనటువంటి జీవరాశి రూపంలో ఈ బ్రహ్మము మళ్ళీ ఈ జగత్తంతా వ్యాపించి ఉన్నది. తేడా చూడండి. సృష్టి జరగక ముందు చరాచర జగత్తంతా వ్యాపించి ఉన్నది. సృష్టి జరిగిన తర్వాత వ్యాపించి ఉన్నది. అయితే సృష్టి జరగక ముందేమో
శూన్యంగా ఉన్నటువంటి జగత్తంతా ఆక్రమించి ఉంది. సృష్టి జరిగిన తర్వాత 84 లక్షల రకాలైనటువంటి జీవరాశి రూపంలో ఈ జగత్తంతా ఆక్రమించి ఉన్నది. కాబట్టి బ్రహ్మం యొక్క ఆకారం ఏమిటి అంటే 84 లక్షల రకాలైనటువంటి జీవరాశి అంతా కూడా బ్రహ్మమే. ఒకటి కాదు, బ్రహ్మం యొక్క ఆకారం ఇది అని చెప్పడానికి లేదు. అన్నీ బ్రహ్మం యొక్క ఆకారమే, అన్నీ బ్రహ్మమే. సర్వం ఖల్విదం బ్రహ్మ. చరాచర జగత్తంతా కూడా పరమేశ్వర స్వరూపము. ఈ బ్రహ్మనే మనం పరమేశ్వరుడు అని, పరమేశ్వరి అని ఇలా వివిధమైనటువంటి పేర్లతో పిలుస్తూ ఉన్నాం. పరమేశ్వరుడు అన్నా పరమేశ్వరి అన్నా రెండు ఒకటే. ఇక్కడ బ్రహ్మానికి స్త్రీ పురుష లింగ భేదం లేదు. అది స్త్రీ రూపం కాదు, అది పురుష రూపం కాదు, రెండు కానటువంటిది అంతకన్నా కాదు. మరి ఏమిటయ్యా బ్రహ్మము అంటే? అది బ్రహ్మం. అందుకే దేవి భాగవతంలో చెప్పాడు, అది ఒక దివ్యమైనటువంటి కాంతి. ఆ కాంతి ఎలా ఉన్నది అంటే కొన్ని కోట్ల సూర్యులు ఒక్కసారిగా ప్రకాశించినట్లయితే ఎంత కాంతి వస్తుందో అంత కాంతి కలిగినటువంటిది. వెంటనే మనకు అనుమానం వస్తుంది, మరి ఒక సూర్యుడినే మనం భరించలేకుండా ఉన్నాం కదా, మరి ఇంతమంది కొన్ని వేల కోట్ల సూర్యులు అని అంటూ ఉన్నారు. ఇంతమంది సూర్యులు ఒక్కసారిగా వస్తే అందులో ఉన్నటువంటి ఆ ఉష్ణోగ్రతను మనం భరించగలుగుతామా? వేడిని మనం భరించగలుగుతామా? అక్కడ కేవలం కాంతి మాత్రమే చెప్పాం, వేడిని చెప్పాలా. ఈ కాంతిలో వేడి అనేది ఉండదు. చంద్రకోటి సుశీతలం, కొన్ని కోట్ల చంద్రులు ఒక్కసారిగా ప్రకాశిస్తే ఎంత చల్లదనం ఉంటుందో అంత చల్లదనం కలిగినటువంటిది ఆ బ్రహ్మము. కొన్ని కోట్ల సూర్యుల యొక్క కాంతి కలిగి ఉన్నది, కొన్ని కోట్ల చంద్రుల యొక్క చల్లదనం కలిగి ఉన్నది, కొన్ని కోట్ల మెరుపు తీగలు ఒక్కసారిగా మెరిస్తే, తడుక్కొని మెరిస్తే ఎటువంటి కాంతి వస్తుందో అటువంటి కాంతి కలిగి ఉన్నది. అది బ్రహ్మము అంటే. ఈ బ్రహ్మము అనేది ఏమిటి అంటే జ్ఞానము, జ్ఞానమయము, అంతా జ్ఞానమే, జ్ఞానపు రాశి. అది బ్రహ్మము అంటే. అందుకే మనం చెబుతూ ఉన్నాం, ఈ జగత్తులో బ్రహ్మకు తెలియనటువంటి విషయం ఏది కూడా లేదు. ఎందుకంటే అది మహాజ్ఞాని. అంతకు మించినటువంటిది కానీ దానితో సమానమైనటువంటిది కానీ ఏది కూడా లేదు. అటువంటిది బ్రహ్మము అంటే. మరి ఆ బ్రహ్మం యొక్క ఆకారం ఏమిటి అని అంటే అనిరూపులు నిరూపమైన వాడ. అన్ని రూపాలు కూడా తానే అయినటువంటిది అది బ్రహ్మము. 84 లక్షల రకాలైనటువంటి జీవరాశి అంతా కూడా తన రూపమే అయినటువంటిది. అన్ని రూపాలు కలిగి ఉన్నటువంటిది అది బ్రహ్మం. అందుకని ఇన్ని రకాలైనటువంటి రూపాలు కలిగి ఉన్నది కాబట్టి ప్రత్యేకంగా ఈ రూపము ఈ ఆకారము అని మనం చెప్పలేం. కాబట్టి ఆ బ్రహ్మాన్ని నిరాకారము అని అంటూ ఉన్నాం. ఎందుకంటే ఏ ఆకారం ఉందో చెప్పలేము, అన్ని ఆకారాలు దానివే. అందుకే చెప్పింది అన్ని రూపులు నిరూపమైన వాడ, ఆది మధ్యాంతములు లేకాలరు వాడ. అన్ని రూపాలు తానే అయినటువంటిది అది బ్రహ్మము. మరి ఇప్పుడు ఈ నిరాకారమైనటువంటి బ్రహ్మ ఎక్కడ ఉంటుందండి? నిరాకారమైనటువంటిది ఎక్కడ ఉండదు, ఎక్కడైనా ఉంటుంది. అంటే ఈ కారణం చేతనే బ్రహ్మము ఎక్కడ ఉంటుంది అని అన్నప్పుడు ఇందుగలడందు లేడను సందేహం వలదు. అక్కడ ఉంటుంది ఇక్కడ ఉండదు అని చెప్పేసి ఏం చెప్పడానికి లేదు. చరాచర జగత్తంతా కూడా వ్యాపించి ఉన్నది. ఎందుకంటే నిరాకారమైనటువంటిది కాబట్టి ఎక్కడైనా ఉంటుంది.
ఏ ఆకారమైనా దాందే కదా. పిపీలికాది బ్రహ్మ పర్యంతము, కంటికి కనిపించినటువంటి త్రసరేణువు. ఈ మాట మనం గతంలో చాలాసార్లు చెప్పుకున్నాం. మనం కూర్చున్నటువంటి ప్రదేశంలో మన కళ్ళ ముందే అనేక రకాలైనటువంటి రేణువులు ఇలా గాలిలో ఎగురుతూ ఉంటాయి, మన కంటికి కనిపించవు. ఇప్పుడు ఈ ఉన్నటువంటి వాతావరణంలో మన చుట్టూనే అనేక రకాలైనటువంటి రేణువులు గాలిలో ప్రయాణం చేస్తూ ఉన్నాయి, కానీ మన కంటికి కనిపించవు. వాటిని చూడటం ఎలాగా? లైట్లు తీసేయండి, మీరు కూర్చున్నటువంటి ప్రాంతం అంతా చీకటిమయం చేసేయండి ముందు. ఇప్పుడు ఒక బ్యాటరీ లైట్ అలా ఫోకస్ వచ్చేయండి, ఒక లైట్ వేయండి. ఆ లైట్ యొక్క కాంతిలో కొన్ని రేణువులు ఇలా ఎగురుతూ కనిపిస్తాయి. లైట్ తీసేస్తే అవి కనిపించవు, మళ్ళీ మనకి మామూలు కాంతిలో కనిపించవు. ఇలా ఫోకస్గా వేసినటువంటి కాంతిలోనే అవి కనిపిస్తాయి. వాటిని త్రసరేణువులు అని అంటాం. మన కంటితో వాటిని మనం చూడలేం. ఆ రేణువుల రూపంలో ఉన్నటువంటిది బ్రహ్మమే. అందుకే బ్రహ్మం యొక్క ఆకారం ఎలా ఉన్నది అంటే అణోరణీయాం మహతో మహీయాం, అణువు కన్నా చిన్నదైనటువంటిది. ఇదిగో ఈ త్రసరేణువు దానికన్నా కూడా చిన్నదైనటువంటిది. అందుకే బ్రహ్మం ఎంత ఉంటుంది అంటే కఠోపనిషత్తులో చెప్పాడు చూడండి. ఒక వెంట్రుకను తీసి నిలువున 100 ముక్కలు చేయండి అని, అడ్డంగా కాదు, నిలువున. అసలు వెంట్రుకే మన కంటికి సరిగా కనిపించవదు. అలాంటి వెంట్రుకను తీసుకుని నిలువున 100 ముక్కలు చేసినట్లయితే ఆ 100వ ముక్క కన్నా కూడా చాలా చిన్నదైనటువంటిది బ్రహ్మము. అందుకు అణోరణీయం, అణువు కన్నా కూడా చిన్నదైనటువంటిది. మరి మహతో మహీయాం, పెద్దవైనటువంటి వస్తువులన్నింటిలోకి కూడా పెద్దదైనటువంటిది, మనం ఊహించలేనటువంటిది. వామనావతారంలో వామనుడు చూడండి, దానం కోసం వచ్చాడు బలిచక్రవర్తి దగ్గరికి. దానం ఇవ్వగానే పెరిగిపోయాడు. ఇంతింతై ఒటుడింతై తానింతై తోయజమండలాగ్రమునకంతై ప్రభారాశిగంతై ఒటుడు తా బ్రహ్మాండమున్నెండు చోన్నన్నాడు. అంటే ఈ రూపం చరాచర జగత్తంతా కూడా వ్యాపించేసింది. అది బ్రహ్మం యొక్క శక్తి. మహతో మహీయం అంటే అది. అంటే జగత్తు మొత్తం కూడా ఆక్రమించగలిగినటువంటిది, అణువు కన్నా చిన్నదైనటువంటిది, పెద్దవాటికి అన్నింటికన్నా కూడా పెద్దదైనటువంటిది. అది ఆ బ్రహ్మము. మరి బ్రహ్మం ఎక్కడ ఉంటుంది? అన్నింటి యందు ఉంటుంది. ఎక్కడ ఉండటం ఏమిటి? అసలు ఈ చరాచర జగత్తులో బ్రహ్మం కానటువంటిది ఏముంది? ఛాందోగ్యోపనిషత్తులో చెప్పాడు చూడండి, బ్రహ్మం 4 పాదములుగా ఉంటుంది అన్నాడు. ఇక్కడ పాదము అంటే భాగము అని, పాదము అంటే భాగము అని అర్థం. 4 పాదములుగా 4 భాగములుగా ఉంటుంది. ఏమిటవి? తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం, ఇదంతా కూడా పరబ్రహ్మస్వరూపమే. నది, నదాలు, అడవులు, కొండలు, ఎడారులు ఇవన్నీ కూడా పరబ్రహ్మస్వరూపమే. మూడోది, ఆకాశంలో ఉన్నటువంటి సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు ఇవన్నీ కూడా పరబ్రహ్మస్వరూపమే. నాలుగవది, నీ శరీరంలో ఉన్నటువంటి ప్రాణం బ్రహ్మ, శ్రోత్రం బ్రహ్మ, దృష్టి బ్రహ్మ, అన్నీ బ్రహ్మమయము. ఈ రకంగా చరాచర జగత్తంతా కూడా వ్యాపించి ఉన్నది అన్నాడు. ఇది ఒక్కసారి విపులంగా చూడండి. తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం అంటే 4 దిక్కులు కూడా బ్రహ్మమయము. మరి మిగిలిన దిక్కులు కాదా? అలా కాదు. 4 దిక్కులు అని చెబితే
దశ దిశలు అని చెప్పినట్టే లెక్క. ఏదైనా ఇప్పుడు ఒక పాము వచ్చిందనుకోండి, ఆ పాముని తలా తోక రెండు పట్టేసుకుంటే మిగిలినటువంటి పాము అంతా కూడా నీ వశంలోకి వచ్చేస్తుంది, అంతా కూడా నీకు వశమైపోతుంది. తలా తోక ఎప్పుడైతే పట్టుకున్నావో అప్పుడు నీ వశమైపోతుంది. అలాగే ఇక్కడ 4 దిక్కులు అని ఎప్పుడైతే చెప్పావో అప్పుడు దశ దిశలు అనేటటువంటి విషయం నీకు అర్థం కావాలి. తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం, అలాగే మూలలు, ఆగ్నేయ, నైరుతి, వాయువ్యం, ఈశాన్యం, ఊర్ధ్వదిక్కు, అధోదిక్కు, దశ దిశలు ఇవన్నీ కూడా పరబ్రహ్మ స్వరూపమే. కాబట్టి జగత్తులో ఇంకా బ్రహ్మం కానటువంటిది ఏముంది? జగత్తంతా బ్రహ్మమేను అని చెప్పాడు. ఇక రెండో పాదాన్ని గురించి చెబుతూ ఇక్కడ చెప్పాడు చూడండి. ఈ జగత్తులో ఉన్నటువంటి నది, నదాలు, అడవులు, కొండలు, ఎడారులు, రాజులు, రాజ్యాలు అన్నీ పరబ్రహ్మ స్వరూపమే. కంటికి కనిపించేవి, కంటికి కనిపించినటువంటివి, ప్రాణం ఉన్నవి, ప్రాణం లేనివి, చలనం ఉన్నవి, చలనం లేనివి అన్నీ కూడా పరబ్రహ్మ స్వరూపమే. అంటే ఈ జగత్తులో దృశ్యమానమైనటువంటివి, కంటికి కనిపించనటువంటివి, ప్రాణం ఉన్నవి, ప్రాణం లేనివి సర్వం బ్రహ్మమయము, అంతా బ్రహ్మమేను అన్నాడు. మూడో మాట ఏం చెప్పాడు? ఇంతే కాదయ్యా, ఆకాశంలో ప్రకాశిస్తూ ఉన్నటువంటి సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా, అంటే ఈ లోకంలో నీ చుట్టూ ఉన్నటువంటివే కాదు, పై లోకాల్లో ఉన్నటువంటివి కూడా, ఊర్ధ్వలోకాల్లో ఉన్నటువంటివి కూడా. ఊర్ధ్వలోకాలు అంటే అధోలోకాలు కూడా అని చెప్పినట్టే. ఊర్ధ్వలోకాలు, అధోలోకాలు ఏ లోకంలో ఉన్నప్పటికీ అవన్నీ కూడా వాటి ఉదాహరణగానే చెప్పండి. నీకు సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, మెరుపు తీగలు ఇవన్నీ కూడా పరబ్రహ్మ స్వరూపమేను అన్నాడు. మళ్ళీ అనుమానం వస్తుందేమో అని ఇంకో మాట చెప్పాడు, 4వ పాయింట్. ఏమిటన్నాడు? నీ శరీరంలో ఉన్నటువంటి ప్రాణం బ్రహ్మ, నీ కంటితో చూసే శక్తి బ్రహ్మ, నీ ముక్కుతో పీల్చే శక్తి బ్రహ్మ, చెవులతో వినేటటువంటి శక్తి బ్రహ్మ, నోటితో మాట్లాడే ఉండే శక్తి బ్రహ్మ. అందుకే ప్రాణం బ్రహ్మ, దృష్టి బ్రహ్మ, శ్రోత్రం బ్రహ్మ, ఇవన్నీ కూడా బ్రహ్మమయము. ఇప్పుడు మనం ఆలోచిస్తే, ఒక్క నిమిషం ఆలోచించండి, ఈ జగత్తులో బ్రహ్మం కానటువంటిది ఏమున్నది? అప్పుడు ఏముంది? ఏమీ లేదు. ఈ 4 పాయింట్లో కనుక మనం చూసినట్లయితే ఇంకా బ్రహ్మం కానటువంటిది ఏం కనిపిస్తోంది? సర్వం బ్రహ్మమయము. అందుకే సర్వం కల్విదం బ్రహ్మ, అంతా బ్రహ్మమయము, బ్రహ్మము 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 అన్నాడు. అది నిరాకారమైనటువంటి బ్రహ్మము. అంటే సాకార బ్రహ్మం చెప్పాలి అంటే ఏదో ఒక ఆకారం చూపించి ఇదే బ్రహ్మము అన్నావు. కానీ నిరాకార బ్రహ్మని గురించి చెప్పేటప్పుడు ఈ జగత్తంతా బ్రహ్మమేను. అందుకే అక్కడ ప్రహ్లాదుడు చెప్తాడు, ఎక్కడ ఉన్నాడు రా హరి అంటే, ఇందుగలడందు లేడను సందేహమోలదు, సర్వోపగతుండు చక్రి ఎందెందు వెతకి చూచిన అందందేయగలడు. నీకు ఎక్కడ కావాలంటే అక్కడే ఉన్నాడయ్యా. అసలు ఎక్కడ ఉన్నాడని అడుగుతావేంటి? ఎక్కడ లేడు అని అడుగు. ఆ బ్రహ్మం ఎక్కడ లేదు అనేటువంటి మాటను అడగాలి. అంతే తప్పించి ఎక్కడున్నాడు ఏమిటి? జగత్తంతా వ్యాపించి ఉన్నాడు. ఊర్ధ్వలోకాలు, అధోలోకాలు ఒకటి ఉంటాయి. అసలు ప్రతి చోట కూడా వ్యాపించి ఉన్నది ఆ బ్రహ్మము. అది నిరాకారమైనటువంటి బ్రహ్మము. అంటే ఇప్పుడు ఈ బ్రహ్మాన్ని చేరుకోవటానికి సాధకుడు సాధన చేయాలి. ఈ బ్రహ్మమే సృష్టి చేసినటువంటిది. ఈ బ్రహ్మమే సాకారం అంటే ఒక రూపాన్ని ధరించి ఈ చరాచర జగత్తంతా కూడా సృష్టించింది. ఇలా నిరాకారంగా ఉన్నటువంటి ఈ బ్రహ్మము
నాకు ఒక స్త్రీ కావాలి అని అనుకున్నది. మరుక్షణమే ఒక స్త్రీ ఆయన ముందు, ఆ బ్రహ్మ ముందు ప్రత్యక్షమైంది. ఆవిడే శతరూప, తాను స్వయంభూమను అయినాడు. వీళ్ళే మొట్టమొదటిగా ఉన్నటువంటి దంపతులు. ఈ స్వయంభూమను శతరూప వీళ్ళకి కలిగినటువంటి సంతానమే ఈ చరాచర జగత్తులో ఉన్నటువంటి 84 లక్షల రకాలైనటువంటి జీవరాశి. కాబట్టి ఈ జీవరాశి అంతా ఎక్కడి నుంచి వచ్చింది? బ్రహ్మము నుంచే ఆవిర్భవించింది. అందుకే ఈ జగత్తంతా బ్రహ్మమయము అని చెప్తూ ఉన్నాం మనం. సృష్టి చేసిన తర్వాత ఆఖరికి మానవుడిని సృష్టించింది. జగత్తంతా సృష్టించి అప్పుడు చివరికి మానవుడిని సృష్టించింది బ్రహ్మ. అలా మానవుడిని సృష్టించి ఆ మానవ దేహంలో తాను కూడా ప్రవేశించింది. బ్రహ్మరంధ్రం ద్వారా ప్రవేశించింది. అలా ప్రవేశించి బయటికి వెళ్ళే మార్గాన్ని మర్చిపోయింది. అసలు ఎలా వచ్చానో దో కూడా మర్చిపోయింది. వచ్చిన మార్గం గుండానే బయటికి వెళ్ళిపోయినట్లయితే అప్పుడు ఈ మానవుడు స్వస్వరూపాన్ని పొందుతాడు. అంటే మానవుడిలో ఉన్నటువంటి జీవాత్మ స్వస్వరూపాన్ని పొందుతుంది, అదే మోక్షం పొందుతుంది అని చెప్తున్నాడు. ఇది ఇప్పుడు మనం చెప్పుకోబోయేటటువంటి నిరాకార బ్రహ్మ. శంకర భగవత్పాదుల వారు ఇప్పుడు ఈ వేదాంత డిండిమంలో చెప్తూ ఉన్నటువంటిది ఏమిటి అంటే, చరాచర జగత్తంతా కూడా బ్రహ్మమయము అని మనస వాచ కర్మణ తెలుసుకోగలిగినటువంటి వాడు చాలా ముఖ్యమైనది. పుస్తకాలు చదివి నాకు తెలిసిందండి అంటాం కాదు. ఆచరణలో మనస వాచ కర్మ అంటే ఆచరణ ద్వారా ఈ విషయాన్ని తెలుసుకోగలిగినటువంటి వాడు ఆ బ్రహ్మని చేరగలుగుతాడు అని అంటూ ఈ 93 శ్లోకాలు కలిగినటువంటి వేదాంత డిండిమము అనే ఈ గ్రంథాన్ని వారు రాశారు.